హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఆ రోజు షూట్ చేసినాను. ఇక నిన్న అప్లోడ్ చేద్దామంటే అసలు కుదరలేదనమాట. టైం లేదని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే మార్నింగ్ అనమాట. ఇంకా రెగ్యులర్గా మేము చేసేవనే పొద్దున్నే ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి నానేసుకొని ఇంకా స్మూతీ అయితే చేశాను. ఒకరోజు మిల్క్ అవి పెట్టుకుంటాం, ఒకరోజు ఇట్లా స్మూతీ లాగా పెట్టుకుంటాం. నిద్ర లేసి నా మొహం చూడండి ఎంతలా వాసిపోయిందో. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ముందుగా మొహం కూడా కడుక్కోలేదు. ముందు వాటిని మిక్సీకి వేసేసి మా ఆయనకి ఇచ్చేసి 7 నిద్ర లేపాలని చెప్పేసి ఫస్ట్ వాటిని మిక్సీకి వేసి ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను. అంటే 7 బయటకు వెళ్తేనే పని ఉందా లేదా కనుక్కోవాలని వెళ్తాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇచ్చేసాను. నా కోసం అయితే పాలు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అది దాంట్లో తక్కువ వచ్చిందనమాట జ్యూస్. అందుకని చెప్పేసి నేను కొంచెమే తాగాను, ఎక్కువ తాగలేదు. ఇంకా నాకు వేడివేడిగా పాలు తాగాలనిపించిందని చెప్పేసి నా కోసం మళ్ళీ పాలు పెట్టుకున్నాను నేను. మా ఆయన అయితే అదొక్కటే తాగేసి గమ్మున వెళ్ళిపోయాడు అనమాట. ఫ్రైడే కాబట్టేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి. అదేదో ముందు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, స్టవ్ అంతా కానీ ఇల్లంతా కానీ ఆ రోజు పని తక్కువగా ఉంటుంది అనమాట. ఫ్రైడే రోజు ఏముంది, సామాన్లు కడిగేసి ఇంకా దీపం పెట్టేసుకుంటే తొందరగా పూజ కంప్లీట్ అయిపోద్ది. అట్లా చేసుకోవాలనుకుంటా కానీ అది ఎందుకో అసలు కుదరదు అనమాట. ఇంకా బేస్తవారం ఇంకా కడిగేసుకుందాంలే అనుకున్నాను ఇల్లు. ఎందుకో బద్ధకం వచ్చి ఇంకా మళ్ళీ కడగలేదనమాట. కానీ ఇంకా సామాన్లు అయితే ఒక్కోసారి ఒక్క పూట పెట్టుకుంటాను. ఇంకా ఎందుకు మా ఇద్దరమే కదా 2 పూటలు ఎందుకని ఒక పూట పెట్టుకొని కడిగేస్తా. ఇంకా ఒక్కోసారి అయితే ఇంకా కడిగేస్తాను అనమాట, 2 పూటలు పెట్టుకుంటాను. ఈరోజు అయితే కొంచెమే ఉన్నాయి, అబ్బా తొందరగా అయిపోయిందబ్బా అనుకున్నాను. ఇంకా అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేయాలి అని చెప్పి ఇంకా మొత్తానికి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి తాగడానికి వాటర్ కూడా పట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఒక్కోసారి మాకు ఈ మధ్య వాటర్ అయితే రోజు వచ్చేవన్నమాట పొద్దున పూట. ఈ మధ్య అయితే మధ్యాహ్నం పూట వస్తున్నాయండి. మధ్యాహ్నం పూట వేస్తేనే బాగా వస్తున్నాయి. పొద్దున పూట సరిగ్గా రావట్లేదు. ఒక్కోసారి అయితే వస్తాయి, ప్రతిరోజు రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఎండల కాలం వల్ల సరిగ్గా రావటం లేదనమాట. ఇంకా కొన్ని నీళ్ళు కూడా ఆ రైస్ కుక్కర్లో కూడా పట్టి పెట్టుకున్నాను అనమాట, బియ్యం కడగడానికి వాటికి కూడా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇదొక్కటి అయిపోయిందంటే ఇంకా స్నానం చేసేసి పూజ కంప్లీట్ చేసేసుకోవచ్చు అని తొందరగా తుడిచేస్తున్నాను. ఇంకా స్నానం చేసి పూజ చేయడానికి అయితే పూలు అయితే తీసాను బయటికి. ఇవి నేను ఇంటి దగ్గర అయితే తీసుకోలేదండి, బజార్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. నేను మా ఆయన బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాము. 1/4 కిలో 50 రూపాయలు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇట్లా తీసుకున్నాను అనుకోండి, ఒక 4 రోజులైనా వస్తాయన్నమాట. 1/4 కిలో 50 రూపాయలు. మరి మీ సైడ్ అయితే ఎట్లున్నాయి కామెంట్ చేయండి. ఇట్లా తీసుకున్నాం అనుకోండి, చూడు ఒక వారం వరకైనా రావచ్చు, కనీసం ఒక 5 రోజులైనా అట్లా వస్తాయి అనమాట. నాకు 4 రోజులు 5 రోజులు అట్లా. ఇలా తీసుకుంటే కొంచెం ఎక్కువగా కూడా వస్తాయి. కాబట్టి ఇంటి దగ్గర అయితే 100 గ్రాములు 30 రూపాయలు అలా పెడతారనమాట మా సైడ్ అయితే. అదేంటో పూజ చేస్తే నేనే మా ఇంట్లో దేవుడి రూమ్ని ఇట్లా తీసుకుంటా ఉంటాను. పూలు పెట్టినప్పుడు కళ్ళగా అనిపిస్తే నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసి మా ఆయన అయితే పొద్దున్న సద్దన్నం తినేసి వెళ్ళిపోయాడు పనికి. ఇంకా నా కోసం అయితే అన్నం ఏం లేదులే, ఇంకా నేను కూడా అన్నం తింటానండి ఒక్కోసారి. ఇంకా ఎందుకు పడేయడం అని చెప్పేసి తింటాను. ఇంకా లేదంటే ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటాను నా కోసం అని చెప్పి. గోధుమ పిండి దోశ అయితే వేసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మా అమ్మ నేను ఇద్దరం ఇట్లా వేసుకొని తినేసే వాళ్ళము. ఇంకా నేనైతే ఈ మధ్య అస్సలు చేసేదే లేదు. ఇంకా పిండి అయితే ఉందిలే అని చెప్పేసి ఇంకా చపాతీ చేసుకున్నంత ఓపిక లేక ఇట్లా దోశలు అయితే వేసేసుకుందామని చెప్పి దోశలు అయితే వేస్తున్నాను. ఇందులో ఏం లేదండి, సాల్ట్ కొంచెం సోడా వేసేస్తే చాలు.
ఇట్లా దోశలు వేసుకునే టైప్లో పిండి కలిపేసుకొని దోశ వేసేసుకోవాలి. చాలా రోజులు అయిపోయి ఈ దోశలు వేసి బాగుంటాయి అన్నమాట టేస్ట్ తినడానికి. ఇంకా 2 దోశలు వేసుకుంటే చాలులే అనుకున్నాను. ఇంకొక చిన్న బుల్లి దోశ కూడా యాడ్ అయిందనమాట. దీంట్లోకి వచ్చేసి నిన్న కాకరకాయ కర్రీ అయితే ఉన్నట్టు అది వేసేసుకొని తినేసాను. మా ఆయన అయితే అట్లా తినడనమాట. ఇంకా నేను ఏదైనా అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. ఇంకా ఫుల్గా ఆకలేసి వస్తుంది. ఎందుకంటే టైం 10 అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా తల ఆరుతూ ఉంటుందిలే అని చెప్పేసి అట్లా కూర్చొని ఇంకా టిఫిన్ అయితే తింటా ఉన్నాను. చాలా రోజులు అయిపోయి గోధుమ పిండి దోశ టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వేసుకొని చూడండి. ఇట్లా ఏదైనా కూరలలోకి ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట. కారం అలాంటి కర్రీస్ ఏదైనా వేసుకొని తినేయచ్చు. దాంట్లోకి ఏదైనా బాగుంటుందండి నిజంగా టేస్ట్. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా బజార్కి అయితే వెళ్ళాలి. కూరగాయలు అయితే ఇంట్లో ఒకసారి తెచ్చుకున్నా అనుకోండి అవి 4 రోజులు పడి ఉంటాయి అనమాట. ఇంకా ఏం లేవన్నమాట. ఇంకా అంగడికి వెళ్ళేది తెచ్చుకోవాలి. ఒక్కోసారి నేను అట్లా బజార్లోకి వెళ్ళినప్పుడు కొంచెం బజార్లో కంటే ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట. మాకు ఒక నడిచి వెళ్ళొచ్చు. అక్కడ అట్లా కూరగాయలు కూడా కొంచెం తక్కువగా కూడా ఉంటాయి అన్నమాట. అట్లా వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చేసుకుంటాను. 4 రోజులైనా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏం లేకపోయేసరికి ఇంకా ఈ రోజు వరకే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా సొరకాయ పప్పు అయితే చేశాను. సొరకాయ పప్పు, క్యారెట్, బీట్రూట్ తాలింపు. చాలా రోజులు అయిపోయింది క్యారెట్ బీట్రూట్ తాలింపు చేసి. మా ఆయన అయితే అసలు కూడా తిన్నాడు. నేను పెట్టాను అనుకోండి దాంట్లో సగం వదిలేస్తాడు, సగం తింటాడు అంతే అనమాట. అది జ్యూస్ చేస్తే తాగేస్తానంటాడు. మళ్ళీ ఇంకో విషయం, హల్వాలు చేస్తే కూడా తింటాడండి. ఇదే స్వీట్ చేస్తా కదా ఎప్పుడైనా అప్పుడు కూడా తింటాడు. తాలింపు చేసినామనుకో అది తీయగా ఉండదు, ఏం బాగాలేదని చెప్పి పేర్లు పెడుతుంటాడు. ఇంకా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి తిరగబాత అయితే పెడుతున్నాను. ఎందుకో ఆ వంట అయితే నిజంగా తొందరగా చేసేసేయడం బెటర్ అండి. ఎందుకంటే ఈ మధ్య ఎండలకు ఈ స్టవ్ దగ్గర వంట చేయాలంటే చెమటలు కారిపోతున్నాయి. ఇప్పుడున్న ఎండలకైతే ఇంకా మరీను. ఇంకా తొందరగా చేసేసేయాలని చెప్పేసి కంప్లైంట్ చేసేస్తున్నాను. ఈ మధ్య నిజంగా తొందరగా అంగడికి వెళ్ళేసి వచ్చేసి వంట కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే అన్నానికి రాలేదన్నమాట మధ్యాహ్నము. ఇంకా నేను మా అత్త ఇద్దరం కలిసి తినేసాము. మా అత్త తినేసి పడుకునేసింది కూడా. ఇంకా నేనైతే కూర్చోన్నాను తినేసి. ఇంకా కొంచెం పడుకొని వెళ్ళిపోయింది అనమాట మా అత్త. ఇంకా పూలు అయితే ఇచ్చున్నారు మాకు తెలిసిన వాళ్ళు. ఇవి దేవుడికి పూజ అయితే జరుగుతుందంట, శివుడికి శివాలయం గుడిలో అనమాట. అక్కడ పూజ జరుగుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు పూలు అవన్నీ చాలా దండిగా తెచ్చారనమాట. ఒక్కొక్కరికి ఇన్ని పూలు అయితే ఇచ్చారు. అల్లిచ్చామని చెప్పేసి, అల్లిస్తే మంచిది కదా అని చెప్పేసి తీసుకున్నాను నేను కూడా. ఇంకా ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం పడుకున్న తర్వాత లేచి అప్పుడు అల్లుదాంలే అని చెప్పేసి ఇంకా కొంచెంసేపు అట్లా 1 అవర్ అలా పడుకొని లేచి ఇంకా స్టార్ట్ చేసేసాను. కొంచెం అయితే సగం వరకు అల్లేసాను అనమాట మధ్యాహ్నం కూర్చునేసి నేను. పడుకొని లేసాను కదా, ఇంకా పూలు కొంచెమన్నా అల్లేద్దాంలే అని చెప్పి సగం పూలు అయితే అల్లేసాను అనమాట. ఇవి అల్లేసిన తర్వాత ఇంకా టైం అయితే అవుతుంది కదా అని చెప్పి సాయంత్రం ముందుగా ఇల్లంతా చిమ్మేసుకొని ఇంకా స్నానం చేసి దేవుడికి పూజ చేసేసాను అనమాట. అంటే 6 అయిపోతుంది కదా, అది కాక ఫ్రైడే కదా అని చెప్పేసి కొంచెం వరకు అల్లేసి ఎత్తి పెట్టేసాను అనమాట. నా వీడియోస్ అయితే ఇవే ఉంటాయండి, డైలీ బ్లాగ్స్. మేమేం చేస్తున్నాము అంటే మా ఇంట్లో చేసుకునే పనులు కానీ ఇవే అండి డైలీ వ్లాగ్స్ అనమాట. ఇంకా నా వీడియోస్ అయితే ఇవే వస్తుంటాయి. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకుండా ఉండండి ప్లీజ్. ఇంకా నేను ఈ ఉన్నవి మాత్రం కంప్లీట్ చేయడానికైతే 8 పైన అయిపోయిందనమాట. వచ్చే సీరియల్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.